ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తాడిపత్రి పట్టణంలో ఏపీ ప్రభుత్వ బ్రాహ్మణ సంఘం సలహాదారులు శ్రీకాంత్ శర్మ పర్యటించారు. మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా బ్రాహ్మణులను అణగదొక్కుతుందన్నారు. 28 మంది బ్రాహ్మణులను చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం వైసీపీ ఎంతో కృషి చేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా పెద్దారెడ్డి గారితో పాటు అభ్యర్థి పెద్దారెడ్డి గారితో పాటు ఇప్పుడే పర్యటించి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో 40 ఏళ్ళుగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అణగదొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రాష్ట్రంలో కరణీకాలను తీసేశారు. కరణీకాలను తీసేస్తే దాదాపు 28 మంది కరణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీకి మనం ఓటు వేద్దామా అనే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అంతా అడుగుతున్నా. అదేవిధంగా ఉద్యోగాలకు అందరినీ తగ్గించడంతో దాదాపు 8-10 మంది చనిపోవడం జరిగింది. అదే కాకుండా రాజకీయంగా ఒక్క సీటు కూడా 40 ఏళ్లలో బ్రాహ్మణులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానే కాదు, ఒక్క కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వలేదు. అదే రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 5-6 మంది మంత్రులు, 2 ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి 2019లో 4 సీట్లు కేటాయించారు. బాపట్ల కోన రఘుపతి గారు అయితేనేమి, అదేవిధంగా మల్లాది విష్ణు గారికి సెంట్రల్ నియోజకవర్గం, అదేవిధంగా విశాఖపట్నంలో ద్రోణంరాజు శ్రీనివాస గారికి, ఆక్రమాల విజయనిర్మల గారికి, వీరిద్దరికీ సీటు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఓడిపోతే ఒకరికి విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. ఆయన కాల పరిమితి అయిపోయిన తర్వాత మరి ఆక్రమాల విజయనిర్మల గారికి కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు. ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులను మనందరినీ ముందుకు తీసుకుపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా కొత్త దేవాలయాల నిర్మాణంలో అయితేనేమి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా CGF నిధుల కింద దాదాపు 2000-3000 దేవాలయాలను కట్టించడం జరిగింది. అదేవిధంగా ఈ తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వాన్ని మరి ఎండోమెంట్ శాఖను మా వీరు ప్రత్యేకంగా నిధులు తెచ్చుకొని 10 దేవాలయాలకు ఇక్కడ ఒక్కొక్కటి 1.5-2 కోట్ల రూపాయలు సాధించుకున్నటువంటి పెద్దారెడ్డి గారు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దేవాలయ వ్యవస్థను కాపాడారు అనేటువంటి విషయంలో అతిశయోక్తి కాదు.